ఈ మధ్యన సోషల్ మీడియా బాగా ఎక్కువైన తర్వాత కొంతమంది ఏ వీడియో చేసినా అది అప్లోడ్ చేయటం, అది మంచా చెడ్డా అన్నది ఆలోచించకుండా కొంతమంది పిల్లల్ని చూస్తుంటే 16, 17 సంవత్సరాల వయసులో పిల్లలు కూడా వాళ్ళ పెద్ద రౌడీల్లాగా కత్తులు పట్టుకుని, బాటులు పట్టుకుని, తల్లబద్దలు కొట్టుకుని అదేదో పెద్ద రౌడీని అన్నట్టు, గ్యాంగ్‌స్టర్‌ని అన్నట్టు ఫీల్ అవుతూ వీడియోలు పెడుతున్నారు. అయ్యి చిన్నపిల్లలు ఒకసారి నెట్ ఆన్ చేసి పెట్టుకున్నాక అనేక రకమైన చెడు వీడియోలు, అది మంచి మంచి కంటే చెడు వీడియోలకే ఎక్కువ ఈ పిల్లలు బానిసైపోతారు. కాబట్టి కొంత ప్రభుత్వం తరపు నుంచి కావచ్చు, లేదా మనం అన్నీ ప్రభుత్వాలే చేయాలంటే అవ్వదు కాబట్టి అసలు మన పిల్లలు ఈ ఫోన్‌ను మనం ఫోన్ ఇచ్చేసి మన పని మనం చూసుకుంటున్నాం. అసలు ఆ పిల్లలు ఈ ఫోన్‌లో ఏం చూస్తున్నారు? అసలు ఎటువంటి వీడియోలు చూస్తున్నారు? వాళ్ళు చదువు మానేసి ఎక్కువ ఫోన్‌కి అలవాటు పడిపోతున్నారు. వాళ్ళకిది తప్పు అన్నది తెలియట్లేదు. కాబట్టి ఇప్పుడు మామూలుగా పిల్లలు ఈరోజు ఎలా ఉన్నారంటే, పిల్లలే కావచ్చు, పెద్దోళ్ళే కావచ్చు, ఒక రౌడీ నా కొడుకు రోడ్డు మీద వెళ్తుంటే, "అన్నా ఆడికి నమస్కారం" అంటారు. అదే ఒక చదువు చెప్పే గురువుకి ఎవడో నమస్కారం చెప్పడు. ఒక డాక్టర్ వెళ్తే ఎవడో నమస్కారం చెప్పడు. ఒక పోలీసు వారు వెళ్తే ఎవడో నమస్కారం చెప్పడు. అదే మనకంటే వయసులో పెద్దవారు వెళ్తే వాళ్ళకి మనం గౌరవం ఇవ్వం. ఎందుకనంటే అది మన పిల్లలకి మనం నేర్పట్లే. అదే ఒక రౌడీ నా కొడుకు వెళ్తే అన్నా నమస్కారం, అన్నా నమస్కారం. ఆడు ఒక సెంటర్‌లో నిలబడి ఒక నలుగురిని వేసుకుని వెళ్ళి ఓడిని వచ్చి ఓడిని ఆడి నోటికొచ్చినట్టు మాట్లాడుతూ ఆడేదో పెద్ద ఇదిలాగా ఫీల్ అవుతుంటే ఆయన ఆదర్శంగా తీసుకుంటున్నారు. కానీ ఒక చదువు చెప్పి గురువును, న్యాయాన్ని కాపాడి ఒక లాయర్‌ను, చట్టాన్ని కాపాడి ఒక ఎస్ఐనో, విద్య చెప్పే గురువునో, మనల్ని పెంచి పెద్దోళ్ళని చేసిన తల్లిదండ్రులనో, లేకపోతే మన చుట్టుపక్కల ఉన్న పెద్దవారినో గౌరవించే పరిస్థితి ఇవాళ చాలా వరకు పోయిందనే చెప్పాలి. దీనికి కారణం ప్రభుత్వాలు, ప్రభుత్వాలు తప్పు ఉండొచ్చు. లేకపోతే మన మన ఎవరి ఫ్యామిలీలో వాళ్ళ పిల్లలు అసలు ఏం చేస్తున్నారు అని పట్టించుకోకపోతాం మన తప్పు కూడా. ఎందుకంటే ఎవరికాళ్ళకి బిజీ లైఫ్‌లో అయిపోయినాయి ఇవాళ. ఆ ఉన్న టైం ఏదైనా ఉంటే ఓ 10 గంటలు పని చేస్తే 12 గంటలు అందరం కూడా సెల్ ఫోన్‌తోనే కాలం గడుపుతున్నాం. కాబట్టి పిల్లలు ఏం చేస్తున్నారు? అసలు వీళ్ళ నడవడి ఎలా ఉంది? కాలేజీకెళ్ళి ఏం చేస్తున్నారు? బస్సు దిగాక అసలు బస్సులో ఏం చేస్తున్నారు? అన్నది మన పిల్లల మీద ఎవరో కూడా నిఘా పెట్టలేకపోతున్నారు. అసలు వీళ్ళకి ఖాళీ లేదు కదా! మెయిన్ తల్లిదండ్రులకి ఖాళీ లేదు. తల్లి ఫోన్‌లో మాట్లాడుతూ ఉంటది. తండ్రి ఎక్కడికో పోయి ఆడు ఎక్కడో ఫోన్‌లో మాట్లాడుతూ ఉంటాడు. కాబట్టి సమాజంలోనూ చెడు ఎక్కువగా తీసుకుంటున్నారు పిల్లలు. ఎందుకంటే ఈ వీడియోలు చూసి కొన్ని సినిమాల్లో కూడా అయ్యే హైలైట్ చేసి చూపిస్తున్నారు చిన్న పిల్లల్ని. ఏంట్రా అంటే వెబ్ సిరీస్ ఎఫెక్ట్ అంటున్నారు. సినిమాల ద్వారానో లేకపోతే వెబ్ సిరీస్ విచ్చలవిడిగా నెట్ ఆన్ చేస్తే ఇంక దానికి ఆ చిన్నపిల్లలు శుభ్రంగా చూసి అది వాళ్ళకి చెడ్డ అనిపించట్లే. ఇప్పుడు ఇవాళ చాలామంది మర్డర్లు చేస్తున్నారు చిన్నపిల్లలు. ఎలా చేశాడంటే ఆడు వెబ్ సిరీస్ చూసాడు, ప్లాన్ చేసి చేస్తున్నాడు. దొంగతనం చేస్తున్నాడు. ఎలా చేశాడంటే వెబ్ సిరీస్ చూసాడు, దొంగతనం చేస్తున్నాడు. లేకపోతే చిన్నపిల్లల్ని ఇంకా ఏదో చేస్తున్నారు. ఎలా చేశాడంటే వెబ్ సిరీస్ లేకపోతే వీడియోస్ చూసాడు. ఇటువంటి పరిస్థితి ఇది చాలా దారుణంగా వెళ్ళిపోతుంటే మరి దీని మీద మనం ఎవరం కూడా మనము తీసుకోవట్లేదు, అటు ప్రభుత్వాలు తీసుకుంటలేదు, స్వచ్ఛంద సంస్థలు, అలాగే ప్రభుత్వాలు, అలాగే పెద్దవారు దీనికి సంబంధించి కొంచెం ప్రతి స్కూల్లో ఒక 7th క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ పిల్లలకి ఒక ఎంఆర్ఓ ఒక వారానికి ఒక రోజు, ఇదిగో ఈయన ఈ పని చేస్తారు, ఈయన చదువుకున్నారు కాబట్టి ఈయనకి ఇంతమంది ఈయన కింద ఉంటారు, ఈయన దగ్గరికి వచ్చి ఇంతమంది సంతకం పెట్టించుకుంటే పని అవుతుంది. అలాగే ఒక ఎస్ఐ గారు అలా ఒకరోజు ఒక స్కూలు ఒకరోజు వారంలో. ఎస్ఐ అంటే ఆయనకున్నది ఏంటి, ఆయన కింద ఎంతమంది ఉంటారు, ఆయనకి ఎంత గౌరవం ఉంటుంది. అలాగే ఓ లాయర్ గారు ఆయన కోర్టులో న్యాయంగా ఎంతమందికి న్యాయం చేస్తున్నారు, ఆయనకి ఎంత పేరు ఉంది. అలాగే జడ్జి గారు ఇలాగా ప్రతి వారంలో ఒకరోజు ప్రతి ఒక్కరిని కూడా ఈ స్కూల్లో 7th క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ వరకు మనం వారానికి ఒకసారి ఈ పిల్లలకి ఆ సెల్ ఫోన్ నుంచి కొంచెం పక్కదారి తీసుకొచ్చి ఇటువంటి చెప్పడం వాళ్ళకి నేర్పడం వల్ల ఓహో మనం చదువుకుని ఇలా మంచిగా ఉంటే ఒక ఎంఆర్ఓ అవ్వచ్చు, ఒక లాయర్ అవ్వచ్చు, ఒక ఎస్ఐ అవ్వచ్చు,
ఒక డాక్టర్ అవ్వచ్చు, ఒక ఇంజినీర్ అవ్వచ్చు. దాంతోపాటు మనం మంచి నడవడి ఉంటే ఇవన్నీ చదువుకుని ఎలాగైనా అవుతాం అన్న దాని నుంచి పక్కకొచ్చి వీటిలన్నిటికంటే ముందు మనం గౌరవం నేర్చుకోవాలి. పెద్దవాళ్ళకి, సమాజం పట్ల బాధ్యత ఉండాలి. సమాజానికి మనం ఏం చేసాం, మన ఊరికి మనం ఏం చేసాం, మన ఇంటి పక్కన ఏం చేసాం, మనకున్న దాంట్లో కనీసం మన పిల్లలకి మనం కూడా అలవాటు చేయట్లే. ఎవరో లేనివాడు ఉంటే వాళ్ళతో కొద్దిగా ఇప్పించి, "ఒరే ఓ రూ. 10 నీకు చేత్తో ఇవ్వు, లేకపోతే భోజనం కొనివ్వు." ఇటువంటివి మనం కూడా కొంచెం నేర్పుతూ ఉంటే ఈ పిల్లలు కూడా ఆ చెడు మార్గాలకు వెళ్ళకుండా కొంచెం సక్రమైన దారిలో ఉంటారు. దీని విషయంలో కూడా మరి మనందరం అందరూ బాధ్యత తీసుకోవాలి. ఉత్తి ప్రభుత్వాలే తీసుకోవాలంటే అవ్వదు. ఇప్పుడు ఇంట్లో ఒక ఇద్దరు పిల్లల్ని తల్లిదండ్రులే చూసుకోలేకపోతుంటే ఆ ప్రభుత్వాల వల్ల కూడా అవ్వదు. గురువులు, తల్లిదండ్రులు, అలాగే ఇంట్లో ఉన్నటువంటి పెద్దలు ఎవరి పిల్లలను వాళ్ళు కొద్దిగా తీసుకొని సమాజంలో నాయకులు కావచ్చు, స్వచ్ఛంద సంస్థలు కావచ్చు, ఒక్కొక్క నెలలో ఒక్కొక్క ఏరియాలో లేకపోతే ఒక స్కూల్లో అవ్వచ్చు, ఒక ఏరియాలో ఏదో ఒక ప్రోగ్రాం లాంటిది అక్కడ ఏర్పాటు చేసి దాంట్లో ఇది మంచి, ఇది చెడ్డ అని మనం చెప్పుకుంటూ వెళ్తే కొంచెం సమాజం మారుతూ ఉంటుంది. నాకెందుకులేని ఎవరికాళ్ళు ఎదురుకి వెళ్ళిపోతుంటే ఇవి ఎక్కడికి వెళ్తున్నాయంటే ఈరోజు 14, 15 సంవత్సరాల వయసులో 13 సంవత్సరాల వయసు వాళ్ళు మర్డర్లు చేయటం, అలాగే మానభంగాలు చేయటం, దోపిడీలు చేయటం, తండ్రి ఏదన్నా అంటే తండ్రిని కొట్టడం, తల్లిని కొట్టడం, ఈ ఒక రకమైన సైకో టైప్ వచ్చేసారు. దీని అంతటికీ కారణం మనం మనం పట్టించుకోకపోవటమే. కేవలం వాళ్ళకి ఫోన్లు ఇచ్చేసి మన పని ఏదో మనం చదువుకుంటున్నాం. చిన్న పిల్లలు ఇవాళ 2, 3 సంవత్సరాల పిల్లలకు కూడా చేతిలో సెల్ ఫోన్ పెట్టేసి పరిస్థితికి మనం వచ్చేసాం అందరం. కాబట్టి తల్లిదండ్రులు పిల్లల్ని చిన్నప్పటి నుంచి కూడా బాధ్యతగా, వాళ్ళ గౌరవంగా, సమాజం పట్ల బాధ్యతతో, పెద్దల పట్ల పెద్దలు ప్రతి ఒక్కరూ చదువుకున్న వాడిని గౌరవంగా చూడటంతో పాటు ఇవన్నీ నేర్పి సంస్కారం కూడా మరి మనమే నేర్పాలి. కాబట్టి వీడియో నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి.